నమస్కారం అండి. నమస్కారం అండి. రవి గారు, షణ్ముఖ్ గారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న అది పిల్ల చేష్టలకి ఒకటి నేను చెప్తున్నా. ఆయన అంటాడు ఇవాళ అసెంబ్లీలో ఏపీలో ఉన్నది రెండే పార్టీలు ఉన్నప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటాడు. రెండే పార్టీలు ఏంటి? ఏపీలో ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు, కేఏ పాల్ ఉన్నాడు, షర్మిల ఉంది. అందరూ గెలవకపోతేనే కదా ఈయన గెలవకపోయినా ఇమ్మంటున్నాడు. వాళ్ళు గెలవలేదు కదా, వాళ్ళకే ఇవ్వాలి కదా హోదా, ప్రతిపక్ష హోదా. ఏంటండి జగన్మోహన్ రెడ్డి పిచ్చి మాటలు అసలు అసెంబ్లీ నడుస్తుంటే అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చొని మైకులు పెట్టుకొని పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఈ ఫేక్ మోహన్ రెడ్డిని ఇంకా నమ్ముతారా ప్రజలు? ఏం చెప్తారు? అసలు కిందాక మీరు జగన్మోహన్ రెడ్డి పిల్ల చేష్టలు అన్నారు, అది వెనక్కి తీసుకోవాలి మీరు. ఎందుకంటే బాలవాక్కు బ్రహ్మవాక్కు. పిల్లలకి వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత ముద్దుగా ఉంటాయి, ఎంత ఖచ్చితంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే దాంట్లో ఒకటే నిజాయితీ ఉంటుందా? అసలు నోరు తెరిస్తేనే డ్రైనేజ్ అంటారు. జగన్మోహన్ రెడ్డి ఫేక్ రాజకీయాలకి కాలం చెల్లిపోయింది. దానికి జూన్ 4తోనే సమాధి కట్టేశారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డిని పట్టించుకున్న లేడు. వైసీపీ జెండా అనేది రాష్ట్రంలో కనుమరుగైపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నది ఏంటయ్యా అంటే, నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నాడని చెప్పేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అదేవిధంగా స్పీకర్ గారి చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లా. ఆయన బాధ ఏంటంటే అసలుకి ఒక్కటి మైక్ ఇస్తారు, ప్రతిపక్షం హోదా దొక్కితే ప్రజల సమస్యల మీద మాట్లాడవచ్చు అనేదో అది అడ్డుగా పెట్టుకుంటున్నాడు మినహాయించి, అదే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారన్నా అసెంబ్లీలో అడిగాడా? అదే ప్రతిపక్ష హోదా కావాలని ఒక పులివెందుల శాసనసభ నుంచి ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత ఒక్కసారన్నా వెళ్ళావా అసెంబ్లీకి? వెళ్ళి ఒక్కసారన్నా దీని గురించి మాట్లాడావా? ఆయన భయం ఏంటంటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని అడిగితే ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా అనే విధంగా ఇప్పుడు ఎమ్మెల్యే స్థానం కూడా రద్దయిపోయే అవకాశం ఉందని చెప్పి ఆయన భయపడతా ఉన్నాడు. పూర్తి ఇది కూడా పోతుందని చెప్పేసి భయం భ్రాంతులకు గురవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకోటి గుర్తుంచుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి చేసే వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే ఊహకందని విధంగా. అసలుకి వాస్తవం అవాస్తవం అని చెప్పేసి ఆయనకు కూడా తెలియదు. ప్రజలకైతే ఒక క్లారిటీ ఉందండి. ప్రజలు ఆయన ఏదో అనుకుంటా ఉన్నాడు. ఆయన భావజాలాన్ని ప్రజల్లో రుద్దుదాము, ప్రతిపక్ష హోదా ఇట్లా ప్రజల దగ్గర నుంచి తెచ్చుకున్నాం. ప్రజల వైపు నుంచి ఎప్పుడు ఆయనకి ఎగ్జిట్ బటన్ నొక్కేశారు. అది ఆయనకు కూడా అర్థమైపోయింది. రాబోయే తరంలో జగన్మోహన్ రెడ్డిని ఇలానే వదిలేస్తే 1-2 సంవత్సరాలు గడిచాక నాకు 40% ఓట్లు వచ్చాయి కాబట్టి సీఎం సీట్ షేరింగ్ ఇవ్వండి అని అడిగినా వదిలేసలేదు. ఇది వరకు ఒక అసెంబ్లీ జరిగింది మనం చూసాం కదా 5 ఏళ్ల కాలం. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది. ఈ బూతుల బ్యాచ్ కానీ, పనికిమాలిన బ్యాచ్ కానీ, రోడ్ల మీద గుట్కాలను చూసేవాళ్ళు కానీ, డ్రైవర్లు, క్లీనర్లు ఎవరు ఇవాళ అసెంబ్లీలో లేరు. అప్పుడు అసెంబ్లీకి ఇప్పుడున్న అసెంబ్లీకి తేడాని ఏమైనా గుర్తించారా? ఎలా ఉంది? అప్పుడు అసెంబ్లీని మానభంగం చేశారు సార్, రేప్ చేశారు, అసెంబ్లీని రేప్ చేసేసారు. ద్రౌపది వస్త్రాభరణం లాగా బూతులతో అసెంబ్లీ 4 గోడలని నింపేశారు, మానభంగం చేసేశారు. నేను చెప్పే మాట ఏందంటున్నానంటే, నిజంగా ప్రజా దేవాలయంలో ప్రజల సమస్యల గురించి మాట్లాడుకోకుండా ఏ రోజైతే బూతులు, పెళ్ళాల గురించి, కుటుంబ సభ్యుల గురించి, రాజకీయాల్లో లేనటువంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడినప్పుడే ఆ రోజే అది అసెంబ్లీ కాదు, అది కేవలం 4 గోడలని చెప్పేసి ప్రజలంతా భావించారు సార్. మరి ఇటువంటి సమయంలో ఆ కౌరవ సభను గౌరవ సభగా మార్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏందయ్యా నువ్వు కౌరవ సభ అంటున్నావు, గౌరవ సభ అంటున్నావు, నీ కథ ఏంది, నీ మెహర్బాన్ ఏందని నన్ను అడిగితే గతంలో బూతులు ఇప్పుడు లేవు, గతంలో పిల్లల గురించి డిబేట్లు ఇప్పుడు లేవు, గతంలో నువ్వు ఏదైతే ఆడవారిని ఉద్దేశించి మాట్లాడారో, పుట్టుకల గురించి మాట్లాడారో ఇప్పుడు అవి లేవు. మరి ఇంకా కౌరవ సభ గౌరవ సభ కాదా సార్? ఈరోజు నిరంతరము ఏ శ్వేతపత్రం కానీ, కేసుల గురించి కానీ, ప్రజా సమస్యల పట్ల కానీ మీరు ఏదన్నా తీసుకోండి సార్, ఈరోజు కేవలం ప్రజల సమస్యల గురించి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడట్లేదు. అయ్యా నీకు ప్రతిపక్ష నేత హోదా కావాలి అనుకుంటే అసెంబ్లీకి వచ్చి నువ్వు కనీసం ఇప్పుడు ఫ్లోర్ లీడర్ మాత్రమే, శాసనసభ ఫ్లోర్ లీడర్, నీ పార్టీ నుంచి ఫ్లోర్ లీడర్ మాత్రమే, నువ్వు ప్రతిపక్ష నేత హోదా రాదు. ఒకవేళ రావాలి అంటే అసెంబ్లీ నుంచి, అంటే ప్రజల పన్నులు కట్టేటువంటి ట్యాక్సుల నుంచి నీకు జీతభత్యాలు ఇవ్వాలి. అది చట్టంలో లేదు, అసెంబ్లీ రూల్ బుక్ 56 IC కండిషన్లో లేదు. అటు మౌలాంకర్ రూల్ కూడా చెప్తా ఉంది. 2014 అంటే కాంగ్రెస్ పార్టీ, అంటే కాంగ్రెస్ ఇది మీరు అది పెద్ద తల్లి కాంగ్రెస్, మీరు పిల్ల కాంగ్రెస్. ఈరోజు రాష్ట్రంలో మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ కొనసాగుతూ ఉంది అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకే, డెఫినెట్లీ కాంగ్రెస్ ఓట్ బ్యాంకే. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అయితే కానే కాదు.
కేవలం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మీరు కొల్లగొట్టారు, కబ్జా చేసేశారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో 2014లో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. వెళితే ఏమని చెప్పింది? ఇదే విషయం పైన మాకు అప్పుడు రాహుల్ గాంధీ గారు 44 సీట్లు వచ్చినందువల్ల నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలని అడిగినప్పుడు, అయ్యా అది స్పీకర్ నిర్ణయానికి వదిలేస్తున్నాము, స్పీకర్ నిర్ణయాల్లో మేము వేలు పెట్టదలుచుకోలేదని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు చిన్నపిల్లాడిలాగా నేను హైకోర్టును ఆశ్రయిస్తా, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా, ఇంటర్నేషనల్ కోర్టును ఆశ్రయిస్తా అంటే ఆశ్రయించు. దానివల్ల డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మీరు ఏదో ఒక ఇష్యూను, చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక పథకం తెచ్చినప్పుడల్లా ఏదో ఒక పాలిటిక్స్ తెచ్చేసి దాన్ని రాజకీయంగా చేసేసి ఈయన చేసినటువంటి మంచి స్కీమ్ను ప్రజల దృష్టిలో లేకుండా చేసే ప్రయత్నమే తప్ప ఇంకా ఏమీ అయితే కాదని నేను చెప్తా ఉన్నాను సార్. ఒక్కటండి, ఇందాక అన్నట్టుగా కౌరవ సభ గౌరవ సభ అంటున్నారు కదా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయో దాన్ని 2 ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసెంబ్లీ మొత్తం కూడా ఆర్జీవీ సినిమా లాగా ఉండేదండి. ఆర్జీవీ సినిమా 18+ అడల్ట్ మొత్తం. ఎవరన్నా అసెంబ్లీ సమావేశాన్ని కుటుంబ సమావేశంగా చూశారా? రాష్ట్రంలో రాష్ట్ర ప్రజా సమస్యల మీద చర్చలు ఒక్కటన్నా జరిగాయా? ఎంతసేపు చూసినా వాళ్ళ పుట్టుకల గురించి, వాళ్ళ భజన కార్యక్రమాలు. అసలు ఆ భజన కార్యక్రమం ముందు సినిమాలు కూడా సరిపోవు. జగనన్న గుండెకాయలాగా కొట్టుకుంటున్నాడని చెప్పేసి, ఈశ్వరు అల్లా అన్ని కూడా జగనన్న అని చెప్పేసి, రాష్ట్రంకి జగనన్న లేకపోతే రాష్ట్ర ప్రజలు గుండెకాయ అయిపోతుందని చెప్పేసి భజన కార్యక్రమాలు, ఆర్జీవీ లాంటి కంటెంట్ మొత్తం బూతులు తిట్టుకోవడం. ఈ రోజు ఎలా ఉందండి? చంద్రబాబు నాయుడు గారి పాలనలో అసెంబ్లీ మొత్తం కూడా రాష్ట్రంలో ఏ విధంగా రాష్ట్ర ప్రజా సమస్యలు ఏంటి, రాష్ట్రంలో శ్వేతపత్రాలు విడుదల, ఒక్క మనిషి అన్న భజన కార్యక్రమం మాట్లాడుతున్నారా? ఎమ్మెల్యేలు కానివ్వండి, వీళ్ళు మంత్రులు కానివ్వండి, ఒక్కలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి భజన కార్యక్రమం ఎంతవరకు ఒక్కటి జరిగిందా? అందుకే అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆర్జీవీ సినిమా, ఇప్పుడేమో అసెంబ్లీలో వచ్చేసి శ్రీకాంత్ అడ్డాలా గారి సినిమా. ఉదాహరణకు చెప్పుకుంటే సీతం వాటిలో సిరిమల చెట్టు కుటుంబ సమావేశంగా చూడొచ్చండి. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కూడా అసెంబ్లీ సమావేశాలు గడిచిన 3 రోజులు ఏవైతే జరుగుతున్నాయో ఇంటిల్లి పాది ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రం పట్ల అవగాహన ప్రతి ఒక్కళ్ళు చూసే విధంగా చక్కగా చంద్రబాబు నాయుడు గారు ఒక హుందాగా ఆ అసెంబ్లీ సమావేశం నడిపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరిస్తున్నారు. ఇది కదా అసెంబ్లీ అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఆయన మార్పు పరిపాలన తీసుకొచ్చారు. షణ్ముఖ్ గారు మీరు చెప్పండి, ప్రతిపక్షం లేకుండా సభ ఎలా నడుస్తుంది, రాష్ట్రం ఎలా అభివృద్ధిలోకి వెళ్తుంది అన్నాడు. వైనాట్ 175 ఉన్నప్పుడు ఒక్క స్థానం కూడా ప్రతిపక్షంకి ఇవ్వద్దని చెప్పి అడిగాడు కదా, మరి అప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? ప్రతిపక్షం లేకుండా రాష్ట్రాన్ని నడుపుదామనా సార్? అంటే ఆయనకు ఒక న్యాయం, ఆయన చేస్తే సంసారం మిగతా కూడా చేస్తే విచారం అది సార్. వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, వైనాట్ 178 అని చెప్పేసి సీమరాజా అన్నాడు. తేడా ఏముంది సార్? ఇప్పుడు వైనాట్ 178 అని చెప్పేసి సీమరాజు అన్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజు కూడా అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్షమా లేకపోతే అధికార పక్షమా అనేది కాదు, నిజంగా నీ పట్ల చిత్తశుద్ధి ఉంటే కరోనా టైంలో చంద్రబాబు నాయుడు గారు దేశానికి ఒక యాప్ డెవలప్ చేసి డేటా ఈ విధంగా తీయచ్చు, ఈ విధంగా చేయండి అని చెప్పేసి మోడీ గారికి పంపించారు. నువ్వెందుకు చేయలేం? మళ్ళా కనీసం నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఉండవు, కనీసం డేటాను నువ్వు పంపించావు పైకి. చంద్రబాబు నాయుడు గారు తన సొంత ఖర్చుతో ఎక్స్పోర్ట్స్ని తెప్పించేసి దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పేసి కూడా మోడీ గారికి ఒక సలహా ఇవ్వడం జరిగింది. నువ్వు అటువంటి వ్యక్తిని విమర్శిస్తా ఉన్నావంటే ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం సార్. ఇది 6 కోట్ల మంది ఆంధ్ర జనం, దాదాపు 4.5 కోట్ల మంది ఓటర్లు నువ్వు వద్దువాయి మాకు అని చెప్పి 11 సీట్లు ఇచ్చి మూలలో కూర్చోబెడితే వాళ్ళ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని అవమానిస్తున్నాడా? ప్రతిపక్ష హోదా ఇమ్మని ఎలా అడుగుతాడు? 18 స్థానాలు ప్రజలు ఇస్తేనే కదా ఆయన ప్రతిపక్ష హోదా దక్కేది. ప్రజలు నువ్వు మూలలో కూర్చోవే నీ గతంలో ఇదే విషయం పైన మనము 3-4 వీడియోలు చేయడం జరిగింది. ఒక స్వయం ప్రకటిత భజన బృంద మేధావి అయినటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ఈ విషయం పైన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని చెప్పేసి వాదించడం జరిగింది. ఆధారాలతో సుద్ధా అతన్ని నోరు మూపించడం కూడా జరిగింది. ఏ విధంగా ఇస్తారు సార్? రాహుల్ గాంధీకి దేశ ప్రధాని ఆయన, ఒకప్పుడు వాళ్ళ తాత ప్రధాని, వాళ్ళ నానమ్మ మన ప్రధాని, అందరూ అయినా కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఏదో మీ నాయన ముఖ్యమంత్రి లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి లేకపోతే నేను ముఖ్యమంత్రి చేసినా, నేను అది చేసిన ఇది చేసిన అంటే ఇవ్వరు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఏదైతే ఉందో చట్టంలో అది మాత్రమే చేస్తారని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అయ్యా నీకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తారు, కానీ ప్రతిపక్ష నేతకి ఏవైతే ఉంటాయో జీత భత్యాలు కానీ కల్పించే భద్రతలు కానీ అవన్నీ ఏమీ ఉండవు, అవి ప్రభుత్వ ఖజానాకు బొక్క అని క్లియర్గా చెప్పడం జరిగింది. నీకు ఇస్తారు, నువ్వు ప్రజల గురించే కదా, నువ్వు వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ అంటున్నావు, నువ్వు మాట్లాడొచ్చి.
కానీ నీకు ప్రతిపక్ష నేత హోదాకు కల్పించేటువంటి ఏవైతే సౌకర్యాలు ఉంటాయో అవన్నీ ఇవ్వరు. అవన్నీ ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు బొక్క. అది స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. స్పీకర్ నిర్ణయాల్లో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏలు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి 2014లో ఇదే కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్ళినప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది. మౌలాంకర్ రూల్ చదవండి, అదేవిధంగా అసెంబ్లీ రూల్ బుక్ కండిషన్స్ చదవండి. ఇవి చదవుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఏంటి లాభము అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. చెప్పండి, ప్రజలు వీళ్ళకి 11 స్థానాలు ఇచ్చి మూలం కూర్చోబెట్టారు. బుద్ధి లేని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు. కానీ ఆయన వెనకాల 10 మందికైనా జ్ఞానం ఉండద్దా, రావద్దా అసెంబ్లీకి? అసెంబ్లీలో వచ్చి మాట్లాడొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డిని కూడా మనం అసెంబ్లీకి వెళ్దాం, అక్కడ ప్రశ్నిద్దాం, అక్కడ మనం మాట్లాడదాం, ఈ విషయాలన్నీ చెప్పాలి కదా. అసలు ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉంటే కదండి ఇవన్నీ మాట్లాడడానికి. అసలుకి ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకనే డొంక తిరుగుడు సమాధానాలు. ఇక రాష్ట్ర ప్రజలందరూ ఒక్కటి గమనించాలి, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం అడుగుతున్నాడు ఒకటి గమనిస్తున్నారే కానీ ఆయనకి అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు. ఇది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఆయనకి ప్రతిపక్ష హోదా రాదు, ఆయన రాడు. ఈ రెండు ముఖ్యంగా చేసుకుని కాబట్టి వస్తే ఏం చేస్తాడు అది కూడా చెప్పాలి కదా. అసలు ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా మైక్ ఇచ్చారు, ఏం చేస్తాడు, ఏం చెప్తాడు అనేది కూడా మీరు చెప్పాలి. అసలు ఆయనకి ఎవరని తెలిసే కదా ఇదంతా కూడా. దొంగదారులన్నీ ఇవన్నీ ఆయనకి ఎవరనికి తెలుసు. పులివెందుల పులి కావచ్చు, పులి ఎప్పుడు అయ్యాడండి ఆయన పులివెందుల పులే కావచ్చు. అసెంబ్లీకి వస్తే ఏం మాట్లాడతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పాలి. అసలు దమ్ము ధైర్యం గురించి అతని గురించి వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు రీల్స్ లో గానీ, ఇన్స్టాలో గానీ, యూట్యూబ్ లో గానీ ఎలివేషన్లు ఇస్తా ఉన్నారు. పులివెందుల పులి రాయలసీమ ముద్దు బిడ్డ మన జగన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఆ రాయలసీమ ముద్దు బిడ్డ ఏం చేస్తాడు, రాయలసీమకి ఏం చేశాడు 5 ఏళ్లలో మీరు చెప్పాలి. పులివెందుల పులి ఎప్పుడో పిల్లిగా మారిపోయిందండి. పరదాలు కట్టుకొని జనాలు తిరిగిందో అప్పుడే పిల్లి అయిపోయింది. అటువంటి వ్యక్తిని పులితో పోల్చడం పులి జాతికి అవమానం. వీళ్ళు చేసిన దోపిడీల మీద, ధర్నాల మీద, వీళ్ళు చేసిన భూ కబ్జాలు ఇవన్నీ కదా బయట పెడుతుంది. అక్కడ వీళ్ళు చంపిన హత్యలు వీటి మీద కదా బయట పెడుతుంది. తలెత్తుకోలేడు. ఇప్పటికీ 36 మంది హత్యలు జరిగాయని చెప్పేసి ఢిల్లీలో ధర్నా చేశారు. అక్కడ 2 సార్లు నేషనల్ మీడియా అడిగితే కరెక్ట్ 36 మంది పేర్లు చెప్పండి అన్నప్పుడే నాకు టైం అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. నిన్న కూడా తాడేపల్లిలో ఒక నేషనల్ మీడియా అడిగితే తీరా నాకు లంచ్ టైం అయిందని చెప్పేసి వెళ్ళిపోతా అని చెప్పి అడగడం జరిగింది. ఇది 3ఓసారి సార్. 36 మంది పేర్లు చెప్పాయా, హత్యలు జరిగాయి కదని చెప్పేసి అంటే వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. మరి ఇది దేనికి సంకేతము? ఫేక్ ప్రచారం అందుమా, నిజాలు మాట్లాడారు అందుమా, ఏమని అనాలి? మరి ఇవి చెప్పకోకుండా పులివెందుల పులి వస్తాడు, వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు? మైక్ ఇచ్చి చూస్తే కదా మనకు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కప్పజెప్పుకుంటాడు. చేసిన అవినీతి కానీ, చేసినటువంటి హత్యలు కానీ, దాదాపు బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎంతమంది చనిపోయారో శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేశారు. ఎంతమంది పైన కేసులు పెట్టారు, మహిళలపైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, ప్రజలపైన, ఉద్యోగస్తులపైన, రైతులపైన ఎంతమంది కేసులు పెట్టారు క్లియర్గా ఇచ్చారు. అవన్నీ మాట్లాడతారు. ముందు ప్రతిపక్ష నేత అయితే ఇవ్వాలి, కానీ జీతభత్యాలు ఇవ్వకూడదని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం సార్. ఇవ్వాలి, ఎందుకంటే అధికార పక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షం కూడా ఉండాలి. కానీ ప్రతిపక్ష నేత హోదాకి ఏదైతే ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్తాయో అవన్నీ ఏవైతే ఇవ్వకూడదు చట్టబద్ధంగా. మళ్ళీ ప్రజల పక్షపాతి కదా సార్, పేదల పక్షపాతి. పోనీ ఆ ఖర్చులు పెట్టుకోలేనంత దౌర్భాగ్య స్థితిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? లేరు కదా. కోటకు పడగలెత్తారు. దాదాపు ఎన్ని ప్యాలెస్లు, ఒక పార్టీ కార్యాలయాలు 26 ప్యాలెస్లు కట్టడం జరిగింది. జిల్లాకో ప్యాలెస్. ఆ భూముల వాల్యూ తారీఖు 3,000 కోట్ల రూపాయలు. మరియు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ప్యాలెస్లు 9 ఉన్నాయి, 9 మహానగరాల్లో. మరి అంత దౌర్భాగ్య పరిస్థితులు అయితే లేడు. కనీసం ఆ డబ్బైనా ప్రభుత్వ ఖజానాకు మిగిలితే ఇంకొకరికి సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా ప్రజలకు సేవ చేయొచ్చు మనము. అంతేగాని కేవలం జీతభత్యాల ద్వారా కారు ఇవ్వాలి, నా కారు టైర్లు బాగుండాలి, నాకు డ్రైవర్ బాగుండాలి అంటే ఎట్లా అవుతుంది సార్? మరి గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారికి అదే కారులోనే కదా ప్రయాణించిండేది. మరి ఇప్పుడు ఆయన కాన్వాయ్ కూడా మార్చలేదు, ప్రభుత్వ ఖజానాకు డబ్బు లేదని చెప్పేసి. మరి మీరు వాడిన కారు ఆయన వాడకూడదని చెప్పేసి ఉద్దేశం ఉంటే కొత్త కాన్వాయ్ దిగేది. నేను అదే చెప్తా ఉన్నాను సార్. ఏదో ఒక అసత్యమైన ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించిండేది చంద్రబాబు నాయుడు గారే. గతంలో పాదయాత్ర సమయంలో కూడా ఏం చేశారు సార్? 2x2 సెక్యూరిటీ ఇచ్చి పాదయాత్ర చేసుకోపోయా, ప్రజాస్వామ్యం ఇది అని చెప్పేసి సెక్యూరిటీ ఇచ్చి షర్మిల గారికి సెక్యూరిటీ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇచ్చారు. నిజమైన ప్రజాస్వామ్యం అంటే సార్ అవతల ప్రతిపక్ష నేతకు కూడా మాట్లాడే హక్కు, స్వాతంత్రం కల్పించినాడే గాంధీజీ గారు చెప్పిన నిజమైన ప్రజాస్వామ్య దేశంలో మనం బతుకుతున్నామని చెప్పేసి ఖచ్చితంగా మనం అనుకోగలం.
ఓకే ఓకే అండి, నేను డిబేట్ ని ముగిస్తున్నాను అండి. డిబేట్ కి వచ్చిన ఇద్దరికి ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.